ఏంటి ఎల్ఎస్కోరం ప్రెసిడెంట్ ఎక్కడున్నారు? బ్రాందీ షాప్ దగ్గర. సరే ఒకసారి పలకరిద్దాం. ప్రెసిడెంట్ 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 ఏంటి ఇక్కడ ఉన్నారా? ప్రెసిడెంట్ ఏంటి అలా వెళ్ళిపోతున్నారు ఏంటినా? హాయ్ సుభాష్, బాగున్నా. నువ్వేలా ఉన్నావు? బాగున్నా. ఏలే ఓకే. ఇలా నేను బయట నుంచి వస్తుంటే నీకేనా ప్రెసిడెంట్ గురించి ఏం తెలుసా నీకు? యాక్చువల్గా ఏంటంటే నేను ఇప్పుడు వస్తుంటే ప్రెసిడెంట్ ఎల్ఎస్కోవడం ప్రెసిడెంట్ రత్నం గారు ఉన్నారు కదా, ఆయన వైన్ షాప్ దగ్గర కంగారుగా కనపడడం నాకు చూశాను. సడన్గా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను. అడిగితే కంగారుగా వెళ్ళిపోతున్నారు. నిజమే. నేను కూడా షాక్ అయ్యాను అనమాట. చూసాను, నేనే చూసాను. రత్నం గారే, నేను నా కళ్ళతో చూశాను. నేను హలో సత్యనారాయణ గారు, ఏం చేస్తున్నారు? మీకు విషయం చెప్పాలండి. అదే చాలా ఇంపార్టెంట్. అదే మన ప్రెసిడెంట్ రత్నం గారు ఉన్నారు కదా, వైన్ షాప్లోంచి తాగుతూ వస్తున్నారంటండి. తాగుతూ తూలుతూ వస్తున్నారంట. అదే మన మెంబర్ ఒకరు చూశారు, మన చర్చ్ మెంబర్ ఒకరు చూసి ఇదేంటి రత్నం గారు ఎలా వస్తున్నారని దగ్గరికి వెళ్ళి కంగారుగా ఉన్నారేంటని అడిగేసరికి రత్నం గారు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారంటండి. ఇదేంటండి ప్రెసిడెంట్ గారు రత్నం గారు తాగుతూ రావడం, అదే ఆశ్చర్యం వేసింది నాకుని. సరే అదే మీకు చెప్దామని కాల్ చేశాను. ఓకే బ్రదర్, ఓకే అలాగే సత్యనారాయణ గారు, అలాగే నేను షాక్ అయ్యానండి. అవునండి సరే ఉంటానే. ఓకే. చెప్పేది చేసేది చేయడం చిరాకు. ఏమైందండి? ఎల్డర్ ఫోరం ప్రెసిడెంట్ రత్నం గారు ఉన్నారు కదా, ఆయన తాగేసి బారులోంచి సిగరెట్లు కాల్చుకుంటూ ఊరితో బయటకు రోడ్డు మీద పోతున్నాడు. అదే నేను అనుకున్నాను ఏంటంటే అలా చేశారని. కానీ ఆయన అలా చేస్తారని నేను అసలు అనుకోలేదు. కానీ అటువంటి వాళ్ళకి మీరు దూరంగా ఉండండి. ఎల్డర్ ఫోరం ప్రెసిడెంట్ అయ్యుండి హాస్పిటల్ చేస్తూ అందరికి విషయాలన్నీ చెప్తూ ఆయన అలా చేయడం అంటే అసలు చాలా అసహ్యంగా ఉందన్నమాట. సరే గానీ నువ్వు ఈ మాట మళ్ళీ రిలీఫ్ సొసైటీలో అది చెప్పావు కదా, మా చర్చ్ మెంబర్ చూసాను నాతో చెప్తే నేను మళ్ళీ నువ్వు ఏంటంటే నీ మాట నేను అన్నాను కదా అని వెళ్ళి మళ్ళీ ఆలగలిగా రిలీఫ్ సొసైటీ చెప్పావు అనుకో, మొత్తం అంతా అలరాలు అయిపోతాను. బిషప్ అది చూసుకుంటారు, మనకి ఎందుకు విషయాలు మాట్లాడుతున్నా. ఆయన అలా చేయడం నేను నమ్మలేకపోతున్నాను, కానీ మరి అలా చేయడం నాకు అలాగా చేయకూడదు. అసలు అంత అసహ్యంగా ఉండకూడదు. మన చర్చికి వస్తున్నారు కదా, అన్ని గాస్పెల్ గురించి తెలుసుకుంటున్నారు, అన్ని మాట్లాడుతున్నారు. అలా చేయడం ఏంటి? చెప్పిన దగ్గర నుంచి నేను చాలా కంగారు పడిపోతుంది. ఏంటి బాధగా ఉంది నాకు, ఏంటి అంత అలాగే వ్యక్తి గారు కదా అలాగే తీసేస్తారని చెప్పేసి నాకు వయసు వస్తుంది. ఏం సిస్టర్ ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? చెప్పండి, ఏంటి విశేషాలు? ఏం చేయట్లేదు, చెప్పండి. లేదండి, చేస్తున్నాం. చెప్పండి. ఈ విషయం తెలుసా మీకు? ఏంటండి? అదే మన ఎల్డర్ ఫోరం ప్రెసిడెంట్ రత్నం గారు ఉన్నారు కదా, అవును. ఆయన బార్లో తాగడం, సిగరెట్స్ కాల్చడం, రోడ్డు మీద దొర్లిపోవడం అలాగా చేస్తారట. అయ్యో, చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఏంటి అలా చేయడం ఏంటి అనేసి. అలాంటి వ్యక్తి ఆయన? అమ్మో, ఈయన గురించి వింటుంటే నాకు భయం వేస్తుంది. చర్చికి రావాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటది ఇలాంటి వాళ్ళ వల్ల. బిషప్ మే కమ్ ఇన్? యా ప్రెసిడెంట్ కమ్ ఇన్. వెల్కమ్. హౌ ఆర్ యు ప్రెసిడెంట్? ఫైన్. గుడ్ ఈవినింగ్ బిషప్. థాంక్ యూ. హౌ ఆర్ యు అండి? యా ఫైన్ బిషప్. ఎలా ఉన్నారు? మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు. అయ్యో, చాలా రోజులు అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నామండి. సో కనబడట్లేదు. ఊరు వెళ్ళారు ఏమైనా? లేదు బిషప్, కొంచెం డిస్టర్బ్ అయ్యాం. కొంచెం చర్చికి వస్తుంటే ఎవరు మాట్లాడట్లేదు. మా మిస్సెస్ కూడా చాలా బాధపడుతుంది. ప్రెసిడెంట్, మీ గురించి నాకు కొన్ని విషయాలు తెలిసినాయి. ఏమైనా మీరు అభ్యంతరం లేకపోతే ఆ విషయాలు ఏంటన్నది నేను షేర్ చేసుకోవచ్చా మీతో? సో మీరు బార్లో మందు తాగుతున్నట్టు, అలాగే సిగరెట్ తాగుతున్నట్టు, మెంబర్స్ మిస్బిహేవ్ చేస్తున్నట్టు ఈ రూమర్స్ అన్నీ చెప్తున్నారన్నమాట. ఏంటి అసలు
ఏమైందండి అసలు? బిషప్, కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు బిషప్. నేను నాకు ఎప్పుడు తెలుసు, కానీ ఏమైంది అసలు? ఆ రోజు మా సిస్టర్ కి యాక్సిడెంట్ అయింది బిషప్. చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. నాకు ఆ టెన్షన్ లో నేను ఉన్నాను. ఓకే. ఆ కంగారులో నేను ఎక్కడ వెనకాల బార్ అండ్ రెస్టారెంట్ ఉందని కానీ నేను ఏమీ అబ్జర్వ్ చేయట్లేదండి. బస్ గురించి వెయిట్ చేస్తున్నాను. బస్ కూడా రాకపోతుంటే ఏదైనా వెహికల్ దొరుకుతుందేమోనని నేను ఆ టెన్షన్ లో ఉన్నాను బిషప్. ఓకే. నాకైతే ఏం తెలియదు బిషప్. నాకు తెలుసు మీ గురించి. సారీ ఎక్స్ట్రీమ్లీ వాళ్ళందరూ చేసిన దాని గురించి నేను సారీ చెప్తున్నాను. మీరు కుటుంబం అంతా యాక్టివ్ అవ్వాలా, చర్చ్కి రావాలా. ఓకేనా ప్రెసిడెంట్? థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం ప్రెసిడెంట్, రండి. యాజ్ ఏ ప్రెసిడెన్సీస్ గా మీరు ఎవరైతే గాసిప్ వల్ల ఇన్యాక్టివ్ అయిపోయారో ప్రెసిడెంట్ రత్నం గారి ఫ్యామిలీని మీరు రావాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారో తెలీదు, వాళ్ళు యాక్టివ్ అవ్వాలి. పాపం ఇన్యాక్టివ్ అయిపోయారు కదా, కాబట్టి వెళ్ళి వాళ్ళకి సారీ చెప్దాము. ఎందుకంటే మనము తెలియకుండా వాళ్ళు ఎవరో ఏదో చెప్పారని అదే నిజమని నమ్మేసి జడ్జ్ చేస్తాం కదా. మనం వాళ్ళు దూరం పెట్టడం వలన వాళ్ళు పాపం ఇన్యాక్టివ్ అయిపోయారు. కానీ వెళ్ళి సారీ చెప్దాం. మనం చేసిన తప్పుని మనం డిపెండ్ అవుదాం. దయచేసి మమ్మల్ని క్షమించండి బ్రదర్, నన్ను దయచేసి క్షమించండి. మీ గురించి ఒక విషయం తెలిస్తే మేము అది నిజమా కాదని తెలియకుండా దాన్ని మేము నిజమని నమ్మేసి మిమ్మల్ని చాలా బాధ పెట్టాము, మాకు దూరం చేస్తాం మిమ్మల్ని. దయచేసి మమ్మల్ని క్షమించండి ఇద్దరును. మీరు కూడా ఏమీ అనుకోవద్దు, మాకైతే తెలియక అలా మాట్లాడి చాలా బాధ అనిపిస్తుంది. ఈ నెల మనకి 19వ తారీఖున క్రిస్మస్ పెట్టారండి. దయచేసి మీరు మీ ఫ్యామిలీ తప్పకుండా రండి. మేము చేసిన తప్పులకి మమ్మల్ని క్షమించండి, కానీ మీరు మాత్రం మళ్ళీ ఇదివరకులాగా చర్చ్కి అనేది రండి, యాక్టివ్ అవ్వండి. హ్యాపీ క్రిస్మస్ సిస్టర్, హ్యాపీ క్రిస్మస్ బ్రదర్, హ్యాపీ క్రిస్మస్ సిస్టర్, హ్యాపీ క్రిస్మస్. ఒక చిన్న గ్రామంలో ఒక మహిళ ఉంది. ఆమెకు ఇతరుల గురించి లేనిపోని గాసిప్ చేయడం అంటే చాలా ఇష్టం. అయితే కొన్నాళ్లకు తాను చేసిన తప్పులు తెలుసుకొని ఆ ఊరిలో పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి నేను చేసిన తప్పులకి ఎలా సరిదిద్దుకోవాలని చెప్పి అడుగుతూ ఉంటది. అయితే ఆ పెద్ద ఆయన, నువ్వు మీ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఏదైతే పిల్లోస్ ఉంటాయో ఆ పిల్లోలో ఉన్న కాటన్ దూదిని తీసుకువెళ్ళి బయట పారవేసి రమ్మని చెప్పడం జరుగుతుంది. ఆమె చెప్పిన విధంగానే ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న పిల్లోస్ లో ఉన్న దూదిని బయట పారవేసి రావడం జరుగుతుంది. అయితే ఆ పెద్ద ఆయన మరలా చెప్తాడు, నువ్వు ఏదైతే పారవేసావో ప్రతిదీ మరలా పిల్లలో పెట్టుకొని రమ్మంటాడు. అయితే ఆమె దానికి ఆశ్చర్యపడి, ఇది అసాధ్యము, ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది, ఆ గాలికి ఆ దూది అన్ని నలుదిక్కులకి వ్యాప్తి చెందింది అని చెప్పి చెప్తుంది. అప్పుడు ఆ పెద్ద ఆయన అంటాడు, గాసిప్స్ కూడా అంతేనమ్మా, ఒక్కసారి మన నాలిక దాటి బయటికి వెళ్ళిన ప్రతి మాట తీసుకోవడం చాలా కష్టం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏ విధంగా గాలికి ఆ దూది ఏదైతే కాటన్ ఉందో అన్ని దిక్కులకి ఏ విధంగా స్ప్రెడ్ అయిందో, అదే విధంగా మన యొక్క గాసిప్స్ ఏదైతే ఉందో అది కూడా ఈ ఒకరికి తెలియకుండా ఇంకొకరి జీవితాల గురించి స్ప్రెడ్ అవుతూ వాళ్ళని దేవునికి దూరంగా ఉండేలాగా ఇది తయారు చేస్తుంది అన్నమాట. సో ఈ గాసిప్స్ అనేది చాలా ప్రమాదకరం. దీనిని మనం అందరం అరికట్టాలి.